ఇక అప్డేట్స్ చూద్దాం. పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ నుంచి శంఖారావం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇక ఈ నెల 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. తుక్కుగూడ సభపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సభతో బీఆర్ఎస్ ను మరింత కార్నర్ చేయాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీలో ఇంతకాలం కొనసాగి తాజాగా కాంగ్రెస్ లో చేరిన వారందరినీ ఈ వేదిక మీదకు తీసుకురావాలని హస్తం నేతలు అనుకుంటున్నారు. ఇక లాంఛనంగా చేరికల ప్రక్రియను కంప్లీట్ చేయాలని భావిస్తోంది. లాంఛనంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం ఉండదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆ రోజున పార్టీలో చేరాలనుకునే వారిని రాహుల్ గాంధీ సమక్షంలో ప్రైవేటు హోటల్లో కలిసి లాంఛనంగా జాయినింగ్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి చేరిన వారందరినీ మాత్రం వేదిక మీద కనిపించేలా ప్లాన్ చేస్తుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లుగానే బీఆర్ఎస్ నుంచి కూడా భారీ సంఖ్యలో లీడర్లు కాంగ్రెస్ లో చేరిన మెసేజ్ ను కూడా ఈ వేదిక ద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వాలనుకుంటుంది. దాదాపు 12 మంది కీలక నేతలు పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నట్లుగా సమాచారం. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్ సహా మరికొంతమంది ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే తాను కాంగ్రెస్ లో చేరడం లేదని గంగుల కమలాకర్ స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ నెల 6న కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర పేరుతోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అట్లాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున హాజరవుతారు. వీరితో పాటు ఏఐసిసి పెద్దలందరూ కూడా హాజరవుతారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో మేనిఫెస్టోకు సంబంధించి ఆ మేనిఫెస్టో హామీలను ప్రజల ముందు ఉంచే విధంగా ఈ సభలో ప్రజలకు వివరించే విధంగా నాయకులు ప్రసంగాలు చేస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో విశేషాలను కూడా ఈ సభలో ప్రజలకు వివరిస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశవ్యాప్తంగా ఏ హామీలు ఏ పథకాలు తీసుకొస్తారు, అట్లాగే ఎట్లాంటి పథకాలు ప్రజలకు అందిస్తారనేది ఈ జనజాతర సభలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ వివరించబోతుంది. దీంతో పాటు చాలా మంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అధికారికంగా వారెవరు కూడా ఆ పార్టీ వీడుతున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లుగా చెప్పటం లేదు. కానీ ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో కాళ యాదయ్య ఉన్నారు, చేవెళ్ళ ఎమ్మెల్యే, అట్లాగే రాజేంద్ర నగర్ కు సంబంధించి ప్రకాష్ గౌడ్ ఉన్నారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. వీరైతే అఫీషియల్ గా అంటే వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం అట్లాగే వ్యక్తిగత పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే వీరు పార్టీలో చేరరా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే సీఎం నివాసంలో వీరు కలిసిన తర్వాత వీరు పార్టీ మారుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ దాన్ని ఎవరు వాళ్ళు దాన్ని ఖండిస్తున్నారు. తెల్ల వెంకట్రావు అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇటీవల ఖమ్మంలో ఏదైతే మైబాద్ పార్లమెంటరీ రివ్యూ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన అఫీషియల్ గా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దానం నాగేందర్, కడెం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకున్నారు. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు పేర్లు వినిపిస్తున్నా కూడా కోవా లక్ష్మి గాని, అట్లాగే జాన్సన్ అనిల్ జాదవ్ గాని ఆదిలాబాద్ కి సంబంధించి, ఇటు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేరు వినిపిస్తున్నా కూడా వాళ్ళెవరు కూడా అఫీషియల్ గా చేరే అవకాశం లేదు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ మీద స్పీకర్ కి బీఆర్ఎస్ ఎల్పీ కంప్లైంట్ చేసింది, ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ వేయాలని చెప్పి. అట్లాగే కడెం శ్రీహరి మీద కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఈ రకమైన డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన సమస్య ఉంది కాబట్టి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్ గా ఉండే అవకాశం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేయాలంటే దాదాపుగా 75% మంది ఎమ్మెల్యేలు బయటకు రావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జరగాలంటే సమయం పట్టే అవకాశం ఉంది. నిజంగానే వాళ్ళందరూ బయటకు వచ్చి పెడతారా అనేది కూడా ఊహాగానం. ఈ రకమైనటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. కాకపోతే తుక్కుగూడలో కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. ఎవరు కలుస్తారు అనేది ఇంకా పూర్తి స్థాయి వివరాలు రాలేదు. కాకపోతే వారు పార్టీ అధికారికంగా మారతారా, లేకపోతే ఇంటర్నల్ గా కాంగ్రెస్ కి సపోర్టర్స్ గా మారకుండా అంటే కండువా వేసుకోకుండా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి
సపోర్టర్స్ గా ఉంటారనేది మనకి ఎల్లుండి జరిగే తుక్కుగూడ ఆ సభకు సంబంధించి వాళ్ళు జాయిన్ అవుతారా లేదా అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ నుంచి శంఖారావం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇక ఈ నెల 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేసింది టీ కాంగ్రెస్. తుక్కుగూడ సభపై కాంగ్రెస్ భారీ ఆశలైతే పెట్టుకుంది. ఈ సభతో బీఆర్ఎస్ ను మరింత కార్నర్ చేయాలని అయితే ప్లాన్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఇంతకాలం కొనసాగి తాజాగా కాంగ్రెస్ లో చేరిన వారందరినీ కూడా ఈ వేదిక మీదకు తీసుకురావాలని హస్త నేతలైతే అనుకుంటున్నారు. లాంఛనంగా చేరికల ప్రక్రియనైతే కంప్లీట్ చేయాలని భావిస్తోంది. లాంఛనంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం ఉండదని పార్టీ వర్గాలైతే పేర్కొన్నాయి. ఆ రోజున పార్టీలో చేరాలనుకునే వారిని రాహుల్ గాంధీ సమక్షంలో ప్రైవేటు హోటల్లో కలిసి లాంఛనంగా జాయినింగ్ ప్రాసెస్ ను పూర్తి చేయాలనుకుంటుంది. ఇక బీఆర్ఎస్ నుంచి చేరిన వారందరినీ మాత్రం వేదిక మీద కనిపించేలా ప్లాన్ చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లుగానే బీఆర్ఎస్ నుంచి కూడా భారీ సంఖ్యలో లీడర్లు అయితే కాంగ్రెస్ లో చేరిన మెసేజ్ ను కూడా ఈ వేదిక ద్వారా జనంలోకి తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఇక ఈ సభ ద్వారా బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వాలనుకుంటుంది. దాదాపు 12 మంది కీలక నేతలు పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ సహా మరికొంతమంది కూడా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అయితే తెలుపుతున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, ఈ వేదికగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కావచ్చు, ఎమ్మెల్యే కాలే యాదవ్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు సహా కొంతమంది అయితే కాంగ్రెస్ వర్గాల్లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో వార్తల నిజమేంత, పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు దీనికి సంబంధించి? కరీంనగర్ జిల్లాలో మాత్రం మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే దాదాపు నిన్నటి కూడా ఇక్కడ మార్కెట్ లో మొత్తం పత్రికలలో కూడా, మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తం గంగుల కమలాకర్ టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీన్ని ఇంతకు ముందు తనకు కూడా మనము ఫోన్ ద్వారా బీఆర్కి కూడా కలిసి ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇట్లా మీరు పార్టీ చేరబోతున్నారు కదా, ఇట్లా ఊహాగానాలు వినిపిస్తున్నాయి, పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయని చెప్పి కూడా మనం బీఆర్కే న్యూస్ తరఫున అడగడం జరిగింది. అయితే తాను మరి ఇప్పట్లో మాత్రం చేరే అవకాశాలు లేవు, నేను ఒక క్యారెక్టర్ గల వ్యక్తిని, నేను చేరబోను వేరే పార్టీలు అని చెప్పి కూడా మనం స్పష్టంగా చెప్పబోతున్నాను. అంటే కరీంనగర్ జిల్లాలోనే మాత్రం ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ వెంట మాత్రం విధిగా కూడా ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో కలిసి తిరుగుతున్నారు. నేను ఆల్రెడీ పార్టీలో ఉన్నాను, పార్టీ వీడే ప్రసక్తి లేదని కూడా ఇందాకనే మనకి బీఆర్కే న్యూస్ మొబైల్ ద్వారా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి, చాలా మీ అన్యాయాలు కూడా పార్టీ అన్యాయాలు కూడా చేరబోతున్నారు కాంగ్రెస్ లో గంగుల కమలాకర్ అనే ఊహాగానాలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కమలాకర్ గారని మనం ఇందాకనే అడగడం జరిగింది. తాను మొత్తం ఏ పార్టీలో చేరేది లేదు, నేను బీఆర్ఎస్ లో ఉంటానని చెప్పి ఆయన స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కమలాకర్ పార్టీ మారబోతున్నాడు, పార్టీ వేరే పార్టీలు చేరబోతున్నారు అని చెప్పి మీ వర్గీయులు కూడా, వాళ్ళ పార్టీ వర్గీయులు కూడా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఈ జిల్లాలో. అయితే దీనికి సంబంధించి మాత్రం అడిగితే మాత్రం ఆయన తను అలా చెప్పాడు. అయితే ద్వితీయ శ్రేణి మొదటి సంబంధించిన నాయకులు మాత్రం పార్టీ వీడుతున్నట్టు మాత్రం వాళ్ళు వైరల్ చేస్తున్నారు వ్యాఖ్యల్ని. మొత్తం మీద తను అడిగితే మాత్రం ఏ పార్టీలో చేరేది లేదు, నేను ఇవాళ బీఆర్ఎస్ తరఫున ఎన్నికలో పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొని వాళ్ళ వినోద్ కుమార్, టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు నేను నా శక్తివంచనలు ఎప్పుడు కృషి చేస్తాను, నేను పార్టీ వీడబోనని చెప్పి కూడా చెప్పారు పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.